స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే వింశత్యోధ్యాయ పారాయణ. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును ఆచరించుట. అత్రి మహాముని మరల అగస్త్యుల వారిని చూసి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పినది విని ఆ ప్రకారముగా కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం అవగానే నిద్రలేచి నదికి పోయి స్నానమాచరించి శుచుడై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారములు చేసి తన గృహమునకు బయలుదేరి వెళుతుండగా దారిలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని వద్దకు వచ్చి, రాజా, విచారింపకు, నీవు వెంటనే చెల్లా చెదరై ఉన్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరాడు, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడై, ఈయన ఎవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయింది. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడు. ఈ విజయమంతయు శ్రీమన్నారాయణుని మహిమనే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలను ఓడిపోయి పురంజయ రక్షింపుము అని కేకలు వేయించు పారిపోయి పురంజయుడు విజయం పొంది తిరిగి తన రాజ్యమును సంపాదించాడు. శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషము తాగినను అమృతమాగును. ప్రహ్లాదునకు ఆయన తండ్రి హిరణ్యకశిపుడు విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి ఆ విషమును సేవించినప్పటికీ అమృతముగా మారినది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవిగానే ఉండును కదా. అలాగనే హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు కూడా మిత్రులు అగును. అధర్మము ధర్మముగా మారు. దైవ అనుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము. తాడు పామై ఖర్చును. కార్తీక మాసమంతయు నదీ స్నానము వనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలు అవుతాయి, అన్ని సౌఖ్యములు సమకూరుతాయి. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించు వారికి ఏ జాతి వారికి అయినను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మము సకల శాస్త్రములు చదివిను కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానము అగును. వేదాధ్యయనము వనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమును హృదయ పద్మమున భగవంతుడు ఉండు. సంసార సాగరంలో ఉద్ధరింపబడడానికి దైవభక్తియే ముఖ్య సాధనం. వర్ణభేదముతో నిమిత్తము లేదు. దైవభక్తి ప్రభావము వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహామునులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందినారు. శ్రీహరి భక్తవత్సలు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుతూ ఉండు. ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చు. శ్రీహరి మరియు ఆయన భక్తులు ఎల్లవేళలా అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను వరించి కాపాడుచుంది. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షిలోన ఉంచుకొని కాపాడుచున్నవాడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలాడుచుండును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషిస్తారు, వారి వంశము అంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే వింశత్యోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.